IPL లో గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసిన సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. హ్యాట్రిక్ ఓటములతో ఫ్యాన్స్ ఆశలు నీరు గారేలా చేస్తున్న సన్ రైజర్స్ ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ లోనూ నెగ్గాల్సిన పరిస్థితిలో ఉంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో జరిగే పోరులో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కాసేపట్లో సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ పోటీ జరగనుంది. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, కాసేపట్లోనే హైదరాబాద్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. హైదరాబాద్ కు ఈ మ్యాచ్ ఒక రకంగా అగ్ని పరీక్షగా చెప్పవచ్చు. హ్యాట్రిక్ ఓటములతో హైదరాబాద్ టోటల్ గా పాయింట్స్ టేబుల్లో చివరిలో ఉంది. సో ఈ మ్యాచ్ గెలవకపోతే కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి హైదరాబాద్ కు చాలా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్టేడియం చేరుకున్నారు. వాస్తవానికి ఈరోజు హాలిడే కూడా కావడంతో ఈ మ్యాచ్ కి టికెట్స్ అన్ని కూడా చాలా ముందే బుక్ అయిపోయిన పరిస్థితి, చాలా డిమాండ్ కూడా ఉంది. పెద్ద ఎత్తున స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ మయం అయిపోయినాయి. మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే నెట్ రన్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి మనం ఫస్ట్ పొజిషన్ అంటే క్వాలిఫై అవ్వడానికి ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే మనకి క్వాలిఫై అవ్వడానికి కష్టం. ఈ మ్యాచ్ లో 300 కొడతారేమో, లెట్స్ హోప్. కానీ 3 మ్యాచ్ లైన్ గా ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్ చాలా గ్రాండ్ గా విన్ అయ్యాం రాజస్థాన్. అది పిచ్చెస్ వల్ల, కొన్ని పిచ్చెస్ రెడ్ సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి. సో రెడ్ సాయిల్ పిచ్చెస్ మీద బ్యాట్ అంటే బాల్ బౌన్స్ కాదు. సో చాలా మంచిగా ఉంటుంది సార్ మ్యాచ్. 250 మీద కొడుతుంది ఇలా ఎట్లయినా. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఈరోజు? ఈరోజు అయితే ఫెంటాస్టిక్. ఈరోజు ఎవరైనా సెంచరీస్ కొడితే మ్యాచ్ అయితే పర్ఫెక్ట్ ఉండబోతుంది. ఈరోజు 250+ స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా SRH గెలవాలని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్ అండ్ SRH. ఈరోజు 300 కొడతాడండి. బాల్ ఆడ కొడితే ఇక్కడ పడుతుంది. 300 కొడతారు. 300 ఉప్పల్లో కొడితే సన్ రైజర్స్ ఆల్ ది బెస్ట్. 300 వీఆర్ ఎక్స్పెక్టింగ్ 300. కానీ చాలా పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా అంటే లాస్ట్ సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో చాలా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత మంచిగా అనిపించింది. బాల్ బ్యాట్ మీదకి రాకపోవడం వల్ల, పిచ్చెస్ వల్ల, ఇది ప్రాపర్ బ్లాక్ సాయిల్ పిచ్. సో ఈజీగా బాల్ బ్యాట్ మీదకి వస్తే మంచి బౌన్స్ ఉంటుంది. సో లెట్స్ హోప్ SRH విల్ విన్. ఇది మొత్తానికి స్టేడియం దగ్గర పరిస్థితి చూద్దాం ఒకసారి. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా చేరుకున్న పరిస్థితి. వాస్తవానికి ఈ స్టేడియం కెపాసిటీ దాదాపు 38,000 నుంచి 40,000 మధ్య ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని టికెట్స్ అన్ని కూడా అమ్ముడుపోయిన పరిస్థితి. సో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు హైదరాబాద్ కి. పెద్ద ఎత్తున It will be amazing. Sunrisers will win. We are here to cheer Sunrisers. చూడొచ్చు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా సన్ రైజర్స్ మ్యాచ్ కోసం చాలా హోప్ తో ఉన్నారు. ఈ మ్యాచ్ కనుక గెలవకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తున్న ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి, అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యానికి మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే మ్యాచ్ టికెట్స్ విషయంలో కావచ్చు, కాంప్లిమెంటరీ పాసెస్ విషయంలో కావచ్చు కొంత ఇబ్బంది ఏర్పడిన తర్వాత జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో అటు హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం కావచ్చు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ మ్యాచ్ ని కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఎందుకంటే ఎక్కువ SCAకు కొంత ఏదైతే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, కాంప్లిమెంటరీ పాసుల విషయంలో కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంత ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనతో పాటు అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఐ థింక్ ఈ మ్యాచ్ నరేష్ డెఫినెట్లీ ఎక్సైటింగ్ గా ఉండాలి. బట్ బిట్ ఆఫ్ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ హైదరాబాద్. ఎందుకంటే వండర్ఫుల్ విక్టరీ తర్వాత 3 డిఫీట్స్ ఉన్నాయి. గుజరాత్ ఇస్ ఎ టఫ్ టీమ్. దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ బ్యాటర్స్, బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ దట్ టు రషీద్ ఖాన్ ఇక్కడ చాలా రోజులు ఆడాడు, మన అందరికీ తెలుసు. సన్ రైజర్స్ విక్టరీలో తన పాత్ర చాలా ఉండేది. ఈ నోస్ ద కండిషన్స్ ఇయర్. అండ్ కొంచెం టాప్ ఆర్డర్లో కొంచెం కాంబినేషన్స్ అవసరం, ఎందుకంటే వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారో అప్పుడు కొంచెం వర్కౌట్ కావడం కష్టమవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే యాజ్ అన్ అనలిస్ట్గా నరేష్, ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ను డ్రాప్ చేసి టాప్లో ఒక రైట్ హ్యాండర్ని తీసుకొస్తే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది వర్కౌట్ కావచ్చు. బట్ అగైన్ దట్ ఈస్ టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్. కంపేర్ టు బిఫోర్ సీజన్ ఉంది కదా, చాలా హైదరాబాద్ చాలా గంభీరంగా చాలా పెద్ద టీం లాగా అనిపించింది. లాస్ట్ 3 మ్యాచెస్ చూస్తే ఎందుకంటారు లక్నో, ఢిల్లీ, కోల్కతాతో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్నగా అయిపోయింది మ్యాచ్. ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్లీ మెయిన్గా ఏంటంటే స్టేబుల్గా నిలబడే బ్యాటర్ లేదు. అందరు కూడా హిట్ చేస్తారు, ఎవరు కూడా లేరు. సో అందుకని కొంచెం కాంబినేషన్స్ వర్కౌట్ కావాలి. ఈశాన్ కిషన్కి ఆ ఎబిలిటీ ఉంది. బట్
టాప్ ఆర్డర్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ కావడంతో రొటేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఒక బౌలర్కి ఏదైనా ఇబ్బంది ఉండాలంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉండాలి. ఇప్పుడు గుజరాత్ సక్సెస్కు కారణమైంది సాయి సుదర్శన్ అండ్ శుభన్ గిల్, ఇద్దరు కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్. అట్లా క్లాస్ అంటే కొంచెం టాప్ ఆర్డర్లో ఆడింది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డికి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు టెస్ట్ మ్యాచెస్లో సక్సెస్ తర్వాత, కానీ వర్కౌట్ అవుతలేదు అది. నితీష్ కుమార్ రెడ్డి యాక్చువల్లీ లవ్స్ టు హిట్ ద బాల్. సో సెకండ్ డౌన్ వచ్చి ఆడే బ్యాట్స్మెన్కి ఎలా ఉంటుంది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం రోల్ చేంజ్ చేసుకోవాలి, స్టైల్ చేంజ్ చేసుకోవాలి, స్ట్రాటజీ చేంజ్ చేసుకోవాలి. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ హోప్ అది కొంచెం రెక్టిఫై చేసుకుంటారు. మ్యాట్ కమిన్స్, షమి ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్, బట్ అంతా వాళ్ళ ఎకానమీ కూడా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇస్తున్న పరిస్థితి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చెస్ ని బ్లేమ్ చేయండి. ఎందుకంటే పిచ్ మీకు రోడ్ లాంటి పిచ్చెస్ ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? జోఫ్రా ఆర్చర్ 76 రన్లు ఇచ్చాడు, ఆ తర్వాత ఇట్లా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నేను హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ వాజ్ టోటలీ డిఫరెంట్ బౌలర్. సో కొంచెం కనీసం మంచి బ్యాటిల్ ఉండాలంటే దే షుడ్ బి సమ్ హెల్ప్ టు ద బౌలర్స్. మీరు రోడ్ లాంటి పిచ్చెస్ పైన ఆడించినట్లయితే మీరు ఏ బౌలర్ ను కూడా ఏం చేయలేరు. దట్స్ ఇట్. ఇది మొత్తంగా ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిటింగ్. ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఓడిపోయినప్పటికీ కూడా ఇవాళ హైదరాబాద్ ప్రజలందరి తరఫున ఇవాళ మేము ఒక్కటే హైదరాబాద్ నుంచి కోరుతున్నాం ఏంటంటే ఇవాళ ఘన విజయం ఇవాళ హైదరాబాద్ కి రావాలి అని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా రైట్. కాసేపట్లోనే మ్యాచ్ టాస్ కూడా వేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ వికెట్ బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కి మ్యాచ్ చాలా కీలకంగా కాబోతుంది.